ధర్మాత్ములు వాళ్ళు బ్రతకాలనే కోరుకున్నాను. ఎట్టులుమ్మలిక చేసి గలగితి కాక నాకు విపరీతమైన దుఃఖం కలిగింది. ఆ దుఃఖం వలన నాకు ఈ కోరిక వచ్చింది శపించాలని. దుఃఖం ఎందుకు వచ్చిందంటావా? ఈ పిల్లలున్నారే ఈ కౌంతేయులు, వీళ్ళు కుంతికి ఎలాగో నాకు అంతే. కానీ ఒక్కటి ఆలోచించు, చెయ్యకూడనటువంటి పనిని దుర్యోధనుడు చేశాడు. శకుని కర్ణాదులతో కలిసి ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వచ్చాడు, మడిసిపోయాడు. అక్కడ వరకు నాకేమీ అనుమానం లేదు, నేను ఒప్పుకుంటా. వాళ్ళు చనిపోవడానికి వాళ్ళు చేసుకున్నదే తప్పు. కానీ భీముడు కూడా చెయ్యకూడని తప్పు చేశాడుగా. అందుచేత నా మనసు కదిలిపోయింది. ఏమిటా తప్పు అంటావేమో, కురుపతి ననిలసుతుడు తగునే గద పోర నాభికి దిగువ ఉంచి చంప. దుర్యోధనుణ్ణి భీముడు యుద్ధం చేసేటప్పుడు యుద్ధ మర్యాద తప్పి తన గదాదండ